హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన నియోపోలిస్ లొకేషన్కి నియర్ బైగా మెయిన్ 150 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా మనకు హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు 89 lakhs బడ్జెట్లోనే మనకు 3 BHK ఫ్లాట్ అనేది రెడీ టు ఆక్యుపై కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి. ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకు నానక్రామ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నియోపోలిస్ లొకేషన్ అండ్ కోకాపేట్ లొకేషన్కి నియర్ బైగా మనకు 10 నుంచి 15 minutes ట్రావెలింగ్ టైంలో మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉన్న మన మోకిలా లొకేషన్లో అండ్ హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో ఈ కన్స్ట్రక్షన్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇది 1.1 acres ల్యాండ్ ఏరియాలో G+5 floors కన్స్ట్రక్షను, సింగిల్ టవర్ అండి మనకు కన్స్ట్రక్షన్ చేసింది. అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 78 ఫ్లాట్స్ ఉంటాయి. ఇందులో మనకు స్పేషియస్గా 3 BHK ఫ్లాట్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఎవరైతే ఈ బడ్జెట్లో మనకు ఐటీ కారిడార్కి నియర్ బైగా మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో 3 BHK ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి. ఇది మనకు 1.1 acres ల్యాండ్ ఏరియాలో G+5 floors కన్స్ట్రక్షన్, టోటల్ కమ్యూనిటీలో మనకు 78 ఫ్లాట్స్ అంటే కన్స్ట్రక్షన్ చేసింది. ఇందులో 3 BHK ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేసింది ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో. అండ్ మీకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తుంది. ఇందులో మనకు అవైలబుల్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1750 స్క్వేర్ ఫీట్ అండి, 1750 స్క్వేర్ ఫీటు, 1810 స్క్వేర్ ఫీట్ అండి, 1810 స్క్వేర్ ఫీటు, 1965 స్క్వేర్ ఫీట్ అండి, 1965 స్క్వేర్ ఫీటు. ఇందులో బిల్ట్ ఏరియా తోటి ఫ్లాట్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అప్రాక్స్గా మనకు నియర్ బైగా 2000 స్క్వేర్ ఫీట్ సైజులో మనకి ఎవరైతే రిక్వైర్మెంట్తో 3 BHK ఫ్లాట్ గేటెడ్ కమిటీలో చూస్తున్నారో వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనకు వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారండి. అండ్ మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో మాత్రమే ఇందులో ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేశారు. పైగా 89 lakhs బడ్జెట్లోనే మనకి 2000 స్క్వేర్ ఫీట్ అప్రాక్స్ సైజ్ ఉన్న ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ వచ్చేసి 95% కంప్లీట్ అయిందండి. ప్రజెంట్ మనకి అమ్యూనిటీస్ సంబంధించిన డెవలప్మెంట్ వర్క్ అనేది రన్ అవుతుంది. మెయిన్ ప్రాజెక్ట్ హైలైట్ వచ్చేసి 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. అండ్ దీనికి ఫ్రంట్ సైడ్ కమర్షియల్ రోడ్ కనెక్టెడ్గా ఉంది, బ్యాక్ సైడ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి. అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి. 1 or 2 kilometer రేడియస్లోనే ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేటివి లొకేట్ అయి ఉన్నాయండి. అండ్ ఇక్కడ నుంచి మనకు నియోపోలిస్కి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నానక్రామ్గూడకి ట్రావెలింగ్ టైం 10 నుంచి 15 minutesలో మీరు రీచ్ అయిపోవచ్చు. రోడ్ యాక్సెస్ ఆ విధంగా ఉంటుంది, ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ ఉండవు. అండ్ ఇమీడియట్గా మనకు ఆక్యుపెన్సీ చేసుకునే కండిషన్లో లేదా ఇమీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ స్టార్ట్ చేసుకునే కండిషన్లోనే మనకి ఈ ఫ్లాట్స్ అనేవి ప్రజెంట్ మన కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రాజెక్ట్లో ప్రతి ఫ్లాట్కి డెడికేటెడ్గా 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అమ్యూనిటీస్ కింద స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, జిమ్ ఫెసిలిటీ, బ్యాడ్మింటన్ కోర్టు, వాకింగ్ ట్రాక్ లాంటి అమ్యూనిటీస్ అన్నీ ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. హైలైట్ వైజ్గా చూసుకుంటే స్పేషియస్ ఫ్లాట్స్, ప్రాజెక్ట్ సరౌండింగ్ లొకాలిటీలో మనకు మ్యాక్సిమం హైరైజ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ అంటూ ఏమీ లేవు. మ్యాక్సిమం ఓపెన్ స్పేస్ లేదా గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అవ్వడం వల్ల అన్ని ఫ్లాట్స్లో మనకు న్యాచురల్ వెంటిలేషన్, లైట్ అనేది మీకు 100% ఏరియా కవర్ అవుతుంది. అండ్ ఫ్లాట్స్ కూడా చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లోర్ ప్లాన్ మీకు ఏదైతే వీడియోలో కవర్ చేస్తున్నానో ఇందులో 2 bedrooms అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు. డైనింగ్ స్పేస్ దగ్గర ఒక సిట్అవుట్ బాల్కనీ, లివింగ్ ఏరియాకి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ కార్నర్ యూనిట్ మీకు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ వీడియోలో కవర్ చేస్తుంది. అండ్ డైరెక్ట్ బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీడియో కంటిన్యూషన్లో మీకు ఇంతసేపు ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లోర్ ప్లాన్ కవర్ చేశాను కదా, నెక్స్ట్ మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన 3 BHK ఫ్లోర్ ప్లాన్ కూడా ఇదే వీడియో కంటిన్యూషన్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. కారిడార్ స్పేస్ అయితే మనకు 7 feet ప్రొవైడ్ చేశారండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకున్న, ప్రైస్ విషయంలో ఏదైనా నెగోషియేట్ చేయాలి అన్నా మీకు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తారు. అండ్ ప్రైస్ విషయంలో కూడా మీకు హెల్ప్ చేస్తారు. డ్రాయింగ్ ఏరియా, లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేసు, కిచెను, మనకు అటాచ్డ్గా యూటిలిటీ స్పేస్ కమ్ బాల్కనీ, పూజా గదికి సంబంధించిన స్పేసు,
2 బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్, ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ ఒక బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి. ఇది వెస్ట్ ఫేసింగ్ 3 BHKకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది. మనకు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫ్లాట్ బిల్ట్ ఏరియాని బేస్ చేసుకొని వీళ్ళు ల్యాండ్ షేర్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 1750 స్క్వేర్ ఫీట్ ఫ్లాట్కి 67 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకు 1810 స్క్వేర్ ఫీట్ 1810 స్క్వేర్ ఫీట్కి 71 స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. 1965 స్క్వేర్ ఫీట్ 1965 స్క్వేర్ ఫీట్కి 76 స్క్వేర్ యార్డ్స్ అనేది మనకు ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఫ్లాట్కి అయితే డెడికేటెడ్ కార్ పార్కింగ్ అయితే 2 కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ ప్రైస్ పరంగా ఒకవేళ స్క్వేర్ ఫీట్ని బేస్ చేసుకొని వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 4800 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ప్రైస్ వీళ్ళు కోట్ చేస్తుంది. అప్రాక్స్గా మనకు 3 BHK వచ్చేసి 89 lakhs ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్లో. మ్యాక్సిమం మనకు మోకిలా లొకేషన్లో సరౌండింగ్ లొకాలిటీలో హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అన్ని అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి, మరి ఇనిషియల్ వర్క్లో ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంది అండ్ మనకు ఆల్మోస్ట్ రెడీ టు ఆక్యుపై కండిషన్లో ఉంది. ఒక నెక్స్ట్ 2 yearsలో మనకు కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ అయితే ఒకవేళ ప్రైస్ అప్రిషియేట్ అవుతుంది కాబట్టి ఇదే ఫ్లాట్ మనకు ప్రైస్ అప్రిషియేట్ 20% దాకా అయ్యే ఛాన్స్ ఉందండి. అండ్ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా మనకు మోకిలా లొకేషన్లో పెరుగుతుంది, ఎందుకంటే ఐటీ కారిడార్కి ట్రావెలింగ్ టైం పరంగా చూసుకుంటే ఎటువంటి ట్రాఫిక్ ఇష్యూస్ లేని లొకేషను. ఇక్కడ రెంటల్ ఆక్యుపెన్సీ కూడా బాగానే ఉంది. ఒకవేళ రెంటల్ ఇన్కమ్ని బేస్ చేసుకొని ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ ఇక్కడ మనకు రెంటల్ ఆక్యుపెన్సీ వైజ్గా సఫిషియెంట్గా అవైలబుల్ ఉంది ఫెసిలిటీ అండ్ రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు ప్రాపర్టీ మీద. ఇది కామన్ వాష్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మీకు ఇప్పుడు ఎంతసేపు ఫస్ట్ బెడ్రూమ్ ఏదైతే కవర్ చేశానో దానికి సంబంధించిన కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్కి ఒకవైపు మనకు లగ్జరీ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్టు, బ్యాక్ సైడ్ మనకు మిడ్ సెగ్మెంట్ విల్లా ప్రాజెక్టు, ఎదురుగా మనకు హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ 150 feet రోడ్ కనెక్టివిటీ అండ్ ఇంకొక వైపు మొత్తం కంప్లీట్గా ఓపెన్ స్పేస్ అవైలబుల్ ఉందండి. మ్యాక్సిమం మన ఫ్యూచర్లో కూడా దీని వెంటిలేషన్ లైటింగ్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కన్స్ట్రక్షన్ వైజ్గా ఏదైనా ఫర్దర్ ప్రాజెక్ట్ వచ్చినా కానీ సఫిషియంట్ సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారు. ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే గ్రౌండ్ లెవెల్ అమ్యూనిటీస్ ఇందులో అవైలబుల్ ఉన్నాయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు కంప్లీట్గా 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. డీటెయిల్స్ పరంగా చూసుకుంటే 1.1 acres ల్యాండ్ ఏరియాలో G+5 floors కన్స్ట్రక్షను, సింగిల్ బ్లాక్ కన్స్ట్రక్షను, 78 flats, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో 3 BHK ఫ్లాట్స్ అండి ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది. డైరెక్ట్ మనకు బిల్డర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. ఆ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని మీరు బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you so much for supporting us.